వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. ఒంగోలులో వైసీపీలో చెలరేగిన అంతర్గత కలహాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎస్టీ సెల్ నాయకురాలు ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రసన్నను మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణాలను శైలజ అడిగి తెలుసుకున్నారు. అనంతరం శైలజ వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఏదైనప్పటికీ మహిళని చూడకుండా దాడి చేయడం సరైంది కాదన్నారు. పార్టీలో కొంతమంది వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ప్రసన్న తన దృష్టికి తెచ్చారని ఆమె వెల్లడించారు. పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఏ మహిళ ఇబ్బంది పడినా కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఒక పార్టీ ప్రోగ్రామ్ లో ఒక లేడీ మీద అటాక్ చేయడం జరిగిందో మేము యాక్చువల్లీ ఆ రోజే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఏమైందని కనుక్కోమన్నాము. సో డీటెయిల్స్ వచ్చినాయి. సరే పార్టీ ప్రోగ్రాము ఏదైనా బట్ కొట్టడం అనేది తప్పు. అండ్ ఆ తర్వాత ఆమె ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారులే మేము అనుకున్నాం. కానీ సడన్గా పొద్దున్న చూసేసరికి టీవీలో న్యూస్ వచ్చింది అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని చెప్పి. సో ఆ అమ్మాయికి పొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడా, అసలు ఏంటి ఏమైంది, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదమ్మా, మరి ఏమైంది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ థింక్ వాళ్ళ పార్టీ ఇష్యూస్ ఏమో కానీ ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి సఫర్ అవుతుంది. కొంచెం లైంగిక వేధింపులు కానీ అన్నెసెసరీగా అమ్మాయిని టచ్ చేయటం కానీ ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. సో పార్టీలో ఇన్ఫార్మ్ చేస్తే ఐ థింక్ సర్దుమణిగి ఏదో చేశారు. కానీ మొన్న అయిన ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఇక్కడ నగర ఇన్ఛార్జ్ ఉంటారో మరి రెస్పాండ్ అయినట్లేరు. బట్ జిల్లా ఇన్ఛార్జ్ రెస్పాండ్ అయ్యి 3-man కమిటీ వేశారు. కానీ 3-man కమిటీ వేయటం ఒకటి, తర్వాత మీడియా దగ్గరికి వెళ్ళి తను చెప్పింది కాబట్టి తను ఇంకా ట్రోల్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అది తట్టుకోలేక అండగా నిలబడుతున్న వాళ్ళు అండగా లేకపోయేసరికి ఆ అమ్మాయి ఇదైపోయి టాబ్లెట్స్ మింగి ఈరోజు జాయిన్ అయింది.